వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చేపలు బొచ్చెలు తీసుకున్నానండి. ఇవేమో పులుసు కోసమని చక్కగా ఉప్పు, పసుపు, కారం, అలాగే కొంచెం మెంతిపిండి, జీలకర్ర పొడి వేసి చక్కగా ఆయిల్ వేసి కలిపి పెట్టానండి. ఒక గంట పైనే కలిపి ఉంచానట్లాగా. ఇది వచ్చేసి ఫ్రై కోసమని ఒక 4 ముక్కలండి. ఉప్పు, పసుపు, కారం, అలాగే మెంతిపిండి, జీలకర్ర పొడి వేసి చక్కగా ఆయిల్ వేసి కలిపి పెట్టాను. కొంచెం కరివేపాకు వేసి పెనం మీద వేయించుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రై. పప్పుచారులోకైనా, పప్పులోకైనా, పచ్చళ్ళలోకైనా బాగుంటుందండి. బొచ్చ చేపలు తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు ఒక పెద్దవి ఒక 2 తీసుకొని కట్ చేశాను. పచ్చిమిర్చి ఒక 6 అండి. కొత్తిమీర, కరివేపాకు కావాలి. అలాగే చింతపండు పులుసు. ఇది వచ్చేసి అల్లం, వెల్లుల్లి, అలాగే కొంచెం ఉల్లిపాయ ఒకటి వేసాను. ఒక టమాటో వేసి గ్రైండ్ చేశానండి. ఇక కొబ్బరి కానీ ఏం వాడట్లేదు నేను. మీకు ఇష్టమైతే కొబ్బరి వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు పులుసు ఇష్టమా లేకపోతే ఫ్రై ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే 2 ఇష్టమేనండి. పులుసు అయితే మనము తెల్లారి తింటే సూపర్గా ఉంటుంది. ఫ్రై అయితే చేసుకున్న వెంటనే తిన్నా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇలాగా ముందు పెట్టుకొని మొత్తము తయారు చేయటానికి కూర్చున్నానండి. ఇదేమో చక్కగా ఉల్లిపాయలు మొత్తం వేసేసి కలిపి పెట్టడమే. నేనైతే తాలింపు వేయనండి. వెనకటి కాలంలో మన అమ్మలు వాడే ఏ విధంగా కూరను తయారు చేస్తారో అలాగే చూపిస్తున్నాను నేను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేద్దామండి. చక్కగా చూపించండి. ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఈ విధంగా ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. కొంతమంది తాలింపు వేస్తూ ఉంటారండి. నాకైతే తాలింపు అంత ఇష్టపడను. ఇలాగా చేత్తోనే చక్కగా గంట పెట్టకుండా మనము చేత్తోనే కలుపుకోవాలి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి నాకైతే. ఈ చేపలు పులుసు చేసుకొని తెల్లారిగిన తిన్నామంటే ఇక బాగుంటుంది. ఫ్రెండ్స్, చూసారా? ఈ విధంగా కలిపి పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు అట్లా పెట్టి చింతపండు పులుసు వేసుకొని మనము పొయ్యి మీద పెట్టుకున్నామంటే చాలా బాగా కూర తయారవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా పొయ్యి మీద పెట్టానండి. ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు వేసి చిన్న మంట మీద ఒక 15 మినిట్స్ ఉడికించి తీసుకుంటే చాలా బాగా కూర రెడీ అవుతుంది. ఎందుకంటే చేపలు చాలా తొందరగానే ఉడికిపోతాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కలిపి పెట్టుకున్నాం కదా, ముక్క మునిగేంత వరకు వాటర్ పోయాలి. ఇంకా ఎక్కువగా మనం వాటర్ పోయకూడదండి. బాగా ఉడికాక ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడు మనం తీసుకోవటమే. కూర రెడీ అవుతుంది. పులుసు, చేపల పులుసు. ఫ్రెండ్స్, మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి.